మనము ఈరోజు క్రైస్తవ బోధకుల్ని చూస్తూ ఉంటుంటే వారిలో చాలామంది అబద్ధికులు. దేవుడు చెప్పని మాటను చెప్పేవారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉంటున్నానంటే, ఈరోజు వారు అనేక మంది అవిశ్వాసులను ఆకర్షించడానికి మీరు దేవుని యొద్దకు రండి, మీకు దేవుడు ధనాన్ని ఇస్తాడు, మిమ్మల్ని ధనవంతుడిగా చేస్తాడు, మీకు బిజినెస్లోని మంచి ఫలితాన్ని ఇస్తాడు, లేకపోతే మీరు చేస్తున్న దాంట్లో మంచి ఫలాలను మీకు ఇస్తాడు, మీరు ధనవంతులు కావాలంటే దేవుని యొద్దకు రండి అని చెప్పేసి తప్పుడు బోధ చేస్తూ అనేక మందిని తప్పుదోవ పట్టిస్తూ ఉంటున్నారు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆ మాట చెప్పలేదు. దానికి విరుద్ధంగా ఆయన మీరు ధనవంతులైతే దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అన్నాడు. పౌలు బోధలో కూడా, బైబిల్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈరోజు తప్పుడు బోధకులు చేసేటువంటి బోధలకు విరుద్ధంగా ఉన్నది. ఒకసారి యేసుక్రీస్తు వారి మాటలు మనం గమనిద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చదువుదాం. సందర్భం కోసము ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఒక ధనవంతుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తాడు. వచ్చి, దేవా, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అంటే, క్రీస్తు వారు అంటారు, నీకున్నదంతా అమ్మేసిరా అని అంటాడు, బేదలకు ఇచ్చేయని అంటాడు. అయితే ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారి ఈ మాట చెప్పినప్పుడు ఆయన మిక్కిలి వ్యసనపడ్డాడంట, నిరాశ చెందాడు. అయితే యేసుక్రీస్తు వారు అతన్ని చూచి ఇలా అన్నాడు, 24వ వచనం, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ రిచ్ పీపుల్ టు గెట్ ఇన్ టు హెవెన్. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభమని చెప్పాను. సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభమా అండి? కష్టతరమైంది. అదే రీతిగా ధనవంతులు పరలోక రాజ్యంలో చేరడం కూడా అంతే. ఎందుకు అనంటే, ధనవంతులు చాలామంది వారు ధనం మీద ఆశపడుతూ ఉంటారు, ధనం మీద వారు విశ్వాసాన్ని ఉంచుతూ ఉంటారు. జీవించడానికి కావాల్సింది ఈ లోకంలో ధనమే అని వారు నమ్ముకొని వారు దేవుడు లేకుండా జీవిస్తూ ఉంటారు.